హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నం మిగిలితే పడేయకుండా క్రిస్పీగా ఇలా చేయండి. చాలా ఇష్టంగా తింటారు ఎవ్వరైనా. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇది చేయడం కోసం ఒక కప్పు వరకు మిగిలిన అన్నాన్నయితే నేను వాడుతున్నానండి. అప్పటికప్పుడు వండుకున్న అన్నానైనా యూజ్ చేయొచ్చు. ఇందులోనే ఒక అరకప్పు బియ్యపు పిండిని వేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం పావు కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు ఉప్మా రవ్వను వేయండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇవన్నిటిని వేసేసుకొని, తగినన్ని వాటర్‌ని కూడా వేసేసుకొని, మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి. దోస బ్యాటర్‌ని ఎలాగైతే గ్రైండ్ చేస్తామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్‌ని చూసుకొని యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు వాటర్‌నైతే యాడ్ చేశాను ముందు. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనకి ఇంకొంచెం చిక్కగానే ఉందండి. మరీ ఇంత చిక్కగా ఉండకూడదు. ఇందులో తగినన్ని వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మరో అరకప్పు వరకైతే వాటర్‌ని యాడ్ చేశాను. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఓసారంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో సోడా సాల్ట్ కానీ, ఈనో కానీ ఏమి వేయడం లేదండి. ఎందుకంటే మనం క్రిస్పీగా దోస చేస్తున్నాము. ఇదే బ్యాటర్‌తో మనం స్పాంజ్ లాగా దోస కూడా వేసుకోవచ్చండి. దానికోసం కొంచెం సోడా సాల్ట్ ఏస్తే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఈ దోసలో జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. మీరు కావాలంటే ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఏమీ వేయడం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పాన్ పైకి కొంచెం ఆయిల్‌ని ఇలా వేసేసుకోండి. ఆయిల్‌ని వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే తుడిచేసుకొని దోస వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా వేయొచ్చండి. ఇలా గరిటెతో దోస వేయండి. కానీ అస్సలు దోసలాగా స్ప్రెడ్ చేయొద్దండి. నార్మల్ దోసని ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా ఈ దోసని స్ప్రెడ్ చేస్తే దోస అనేది రాదండి. సో, అలా పోసేసి వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు పైనుంచి మరికొంచెం ఆయిల్‌ని వేసుకోండి. ఈ దోస అనేది లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే దోస అనేది అస్సలు రాదండి. మొత్తం విరిగిపోయినట్లుగా అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో మంచి కలరొచ్చేలాగా కాల్చుకోండి. ఇలా ఒకవైపు మంచిగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని, రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోండి. లాస్ట్ 1 మినిట్ కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకున్నామంటే మనకి క్రిస్పీగా వస్తుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో క్రిస్పీ దోస రెడీ. చాలా బావుంటాయండి టేస్ట్. టమాటో చట్నీతో తింటే సూపరుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.